చూడండి, సమస్తమును జీవాధారకుడైన దేవుని ఎదుట పొంతు పిలాతును వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన యేసుక్రీస్తు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవల్లని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏంటంటండి, మరి సమస్తానికి జీవాధారకుడు ఎవరు? దేవుడు. మరి పొంతు పిలాతును వద్ద ధైర్యముగా ఒప్పుకొని, ఏమంటే పిలాతు దగ్గర ఏమన్నాడు? నీవు రాజువా? అవును. నువ్వు క్రీస్తువా? అవును అంటాడు ఆయన. అవునా కదా? కాబట్టి అంటే రాజు అన్న క్రీస్తు అన్న యూదుల రాజువా అంటే ఏమంటాడు? ఓకే అంటాడు. అప్పుడు చంపేస్తారు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన మరి యేసు ప్రభు ఎదుటను సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను. మనం ఎలా ఉండాలంటండి? నిష్కళంకం అంటే ఏంటి? కళంకము లేనివటువంటి వారిగా. కళంకాలు ఉండకూడదు మనకి. యేసు ప్రభు రక్తంతో కడగబడి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడేది. అది ఎలా సాధ్యం అంటే మరి దేవుణ్ణి అడిగితే ఇస్తాడండి తప్పకుండా. మరలా మీ జీవితంలో ఇంకెప్పుడు కూడా కళంకం అంటించుకోవడానికి, ఏమండి బురద అంటించుకోవడానికి ఇష్టపడతారండి ఎవరైనా? ఏమండి ఏదైనా బురద రాసుకోవడానికి మంచి నీట్గా తయారైన తర్వాత, నీట్గా తయారైన తర్వాత అందంగా, ఏమండి కొత్త చెప్పులు వేసుకొని బయలుదేరినప్పుడు ఎలా నడుస్తారు? చాలా జాగ్రత్తగా నడుస్తారు. మట్టి అంటించుకోం కదా, అలాగే ఉంటుంది ఆత్మీయ జీవితం కూడా. స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉంటుంది? నిష్కళంకంగానే కొనసాగాలని కోరిక ఉంటుంది అనమాట. ఇంకా నిష్కళంకం అది కరెక్ట్ కాదు అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. మనం ఎవరినైనా గట్టిగా మాట్లాడదాం అంటే అది కరెక్ట్ కాదు అంటది లోపల ఉన్నటువంటి ఆత్మ. ఆ తర్వాత మరి అనింద్యముగాను. అనింద్యం అంటే ఏంటండి? అనింద్యం అంటే ఏంటి? నింద కూడా రాకుండా చూసుకోవాలంట మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నిందకు కూడా చోటు ఇవ్వకూడదంటే ఈ ఆజ్ఞను గైకొన వల్లని నీకు ఆజ్ఞాపించుతున్నాను. శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. మరి మనమైతే దైవజనుడికైతే ధనాన్ని ఏం చేయాలంటండి? ధనాపేక్షను వదిలిపెట్టి పారిపో అని చెప్పి ఇదంతా చెప్పుకొచ్చి, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ భూలోకంలో మీకు ధనం ఇవ్వడం మీ మంచి కోసమే ఇచ్చాడు, కానీ ఆ ధనములో ఏముంటుందండి? కాస్తంత గర్వం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి? గర్విష్ఠులు కాక. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అస్థిరం ఇది శాశ్వతమైంది కాదు. అసలైన ధనం ఏంటి? పరలోకంలో కూర్చుకున్నది అసలైన ద్వారం. ధనం దేవుని కోసం ఖర్చు పెట్టినా, బేదల కోసం ఖర్చు పెట్టినా, ఆయన నామంలో ఖర్చు పెడితే అసలైనటువంటి ధనం. అస్థిరమైన ధనము యందు నమ్మికించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ఘనతకు మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఏమండి ఏంటంటండి? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా జాగ్రత్త పడండి. అస్థిరమైనటువంటి ధనయందు నమ్మిక ఉంచొద్దు. దేవునికే మరి ఇవన్నీ అనుభవించడానికి మనకి ధారాళముగా దయచేసి దేవుని అందే నమ్మిక ఉంచాలని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తమును. ఏమండి వాస్తవమైన జీవితం, ఏమండి జీవం ఇదంతా ఏంటంటండి? కొన్నాళ్ళు ఉంటాం, వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా అవకాశాలు ఉండవు. పరలోకంలో ఉండగలిగితే ఉంటాం, లేకపోతే నరకంలో ఒకేసారి అయిపోద్దండి. ఏమండి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొంచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఏం చేయాలంటండి? అర్థమవుతుందండి? ధనవంతులకి అర్థమవుతుందా? ఇక్కడ ఏం చేయాలంటండి? సత్క్రియలు అనేటువంటి ధనం మీరు సంపాదించుకోవాలంట. దానికోసం ఏం చేయాలంటండి? మరి ఔదార్యం కలిగిన, ఔదార్యం అంటే పంచిపెట్టడం. ఆ తర్వాత తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించు అంటాడు.